హాయ్ హలో వెల్కమ్ టు సాయిచరి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగా షేర్ చేయండి. ఇక్కడ మన ఛానల్కి అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. ఇక్కడ మనది కూడా ఒక చిట్టి ఫ్యామిలీ అయినందుకు థ్యాంక్స్ ఎ లాట్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే 5K అయినాక గివ్ అవే మాత్రం కంపల్సరీ ఉంటుందండి. 5K సబ్స్క్రైబర్స్ అయినాక గివ్ అవే కంపల్సరీ ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వడ అయితే వేసుకుంటున్నామండి. ఇక్కడ నేనైతే వడ కోసం అయితే ఏ పేపర్ కానీ ఇది కానీ యూజ్ చేయను, జస్ట్ హ్యాండ్తోనే చేస్తానండి. నాకు ఇలాగే ఈజీగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలకైతే ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయండి. ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఆన్లైన్ ఒకరోజు క్లాస్ ఉంటుంది, ఆఫ్లైన్ ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది. ఇదైతే ఈ ప్లేట్ అయితే మా పెద్దోడికి అయితే ఇచ్చేస్తున్నాను. 1కి క్లాస్ స్టార్ట్ అయింది, క్లాస్ వింటున్నాడు. ఇంకా వాడి పని వాడు చేసుకుంటాడు, ఇంకా నా పని నేను చేసుకోవాలి. ఫ్రైడే కాబట్టి అందరూ పూజ చేసుకుంటారు. డైలీ ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు, కానీ ఫ్రైడే రోజు మాత్రం కంపల్సరీ అందరూ పూజ చేసుకుంటారు. ప్రతి ఇంట్లో నుంచి అరోమా మాత్రం కంపల్సరీ వస్తూ ఉంటుంది. అదేదో ఫ్రైడే అంటే అదో స్పెషల్ వైబ్ లాగా ఉంటుంది. నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి, సింపుల్గా ఉంటుంది. నా పూజలో మాత్రం పెద్ద హంగులు ఆర్భాటాలు ఏముండవు. ఇలా సింపుల్గా నీట్గా ఉంటుంది అంతే. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇది నా సింపుల్గా ఉండే పూజ. ఇందులో పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు, సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఒక మెటీరియల్ తీసుకున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఫ్రాక్ కుట్టియడం, లాంగ్ ఫ్రాక్ కుట్టియడం కోసం అని తీసుకున్నానండి. ఇది వచ్చేసి 350 మీటర్ అలా పడింది మదీనాలో. ఎలా ఉందో చెప్పండి. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు కదండి. అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు. సో నేను ఇది తేగానే ఒక్కొక్కరు ఒక్కోలా కమెంట్ చేశారు. ఒకరి గురించి మనం ఏం పట్టించుకుంటాం చెప్పండి. మనకు నచ్చింది మనం చేస్తాం. సో నెక్స్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చి శనగపప్పు, టమాటో కర్రీ అండ్ పిల్లల కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. ఇది అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం. మీరు ఎంతమంది శనగపప్పు, టమాటో, ఉల్లిపాయలు వేసి వండుకుంటారు? మేమైతే ఇలా వండుకొని ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్ అయితే కట్ చేసి కొంచెం వేసుకుంటామండి. ఇదైతే మా ఆఫ్టర్నూన్ లంచ్కి. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో అండి. సైనింగ్ ఆఫ్, బాయ్.